అమరావతి రైతులను నాటి వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది అని అన్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. రాజధానిని జగన్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఆయన. కూటమి ప్రభుత్వంలో అమరావతికి పూర్వ వైభవం తెస్తామంటున్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. రాజధానికి పనులకు సంబంధించి ఈరోజు జంగిలీ క్లియరెన్స్ పనులు కీలక నిర్ణయ పనులు కూడా ఈరోజు ప్రారంభంగా జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు రాజధాని ఎమ్మెల్యేగా మీరు ఈరోజు మొత్తం 5 సంవత్సరాల్లో జంగిల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయడం స్టార్ట్ అయిన పరిస్థితి ఎలా చూస్తారు రాజధాని ఎమ్మెల్యే? ఈ జంగిల్ 25,000 ఎకరాలకు పాకింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి కొంత పనికిమాలిన పని చేశాడు. అదేంటంటే R5 జోన్ అని ఒకటి పెట్టాడు. దాన్ని కోర్టులో ఉండటం చేత దాన్ని మినహాయించాల్సి వస్తుంది. ఇప్పుడు దాదాపు 24,000 ఎకరాల్లో ఈ జంగిల్ విస్తరించి ఉంది. దాన్ని తొలగించడం అనేది ప్రథమ కర్తవ్యం. లేకపోతే ఏమవుతుందంటే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియకుండా పరిస్థితి ఉంది. రెండోది ఎక్కడ నుంచి రోడ్లు వెళ్తాయి, ఎటు నుంచి ఎటు వస్తాయి అనేది మాస్టర్ ప్లాన్ ప్రకారం మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ముందు క్లియర్ చేస్తే ఈ చిట్టడవి నుంచి ముందు ప్రజలకి అర్థమయ్యేలాగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా సార్, రైతులకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను ముందు మీరే గవర్నమెంట్కి తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందులో రాజధాని పెన్షన్ కానీ కౌలు కానీ ముందుగా ప్రపోజల్ పెట్టిన కూడా గవర్నమెంట్కి వివరించిన ఎమ్మెల్యే కూడా వాళ్ళ పట్ల రైతులు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తారు? గతంలో ఈ పోయిన నెలలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వెంకటపాలెం పర్యటనకు వచ్చారు. తర్వాత రాజధానికి సంబంధించిన అంశాల్లో టిడ్కో గృహాలకు సంబంధించిన సమస్యలు నేను లేవనెత్తాను అసెంబ్లీలో. ఆ సందర్భంగా వచ్చినప్పుడు అడిగాను, రైతులకి కౌలు పెంచాల్సి ఉంది, మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది, అభివృద్ధి చేసిన ప్లాట్స్ ఇస్తామన్నాం. అభివృద్ధి చూడకుండా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. మొత్తం 10 సంవత్సరాలు కౌలు ఇస్తానన్నాం, పెన్షన్ ఇస్తానన్నాం. అది 5 సంవత్సరాలు ఎందుకు కొరగాకుండా పోయి కౌలు కూడా సక్రంగా ఇవ్వలేదు. కాబట్టి మనం దీన్ని పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పాను. ఆ విధంగానే మొన్న క్యాబినెట్ మీటింగ్లో కౌలుకు సంబంధించి 5 సంవత్సరాల పెంపుదల నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పెన్షన్ కూడా పేద వర్గాల వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దాని మీద కూడా 5 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరొక ముఖ్యమైన అంశం తీసుకొచ్చాను, దాని మీద నిర్ణయం మంచిగా వస్తుందని ఆశిస్తున్నాను. ఎవరైతే చిరుద్యోగులు ఉన్నారో, స్వీపర్లుగా పనిచేసేవాళ్ళు కానీ, అవుట్సోర్సింగ్లో పనిచేసేవాళ్ళు కానీ, వాళ్ళందరి విషయం కూడా వాళ్ళకి రాజధాని పెన్షన్ ఆపేశారు. వారికి కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా లేదు. కాబట్టి వారికి కూడా పెన్షన్ ఇవ్వాలన్నాను. దాని మీద కూడా సానుకూల దృక్పథంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ టిడ్కో గృహాల్లో ఒకటి మీరు ఇష్యూ కూడా లేవనెత్తిన పరిస్థితి కూడా ఉంది. మొన్న వచ్చి స్వయంగా మీరు మంత్రి గారు పరిశీలించడం కూడా జరిగింది. ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎప్పటి లోపల పూర్తయ్యే అవకాశం ఉంది? దాంతోపాటు కొత్త, ఎందుకంటే 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మరికొంతమంది లబ్ధిదారులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిరుపేదలు మరికొంత ఫ్యామిలీలు ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళకి కొత్తగా ఏమన్నా మళ్ళీ టిడ్కో ఇల్లు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? లబ్ధిదారులను గుర్తించే అవకాశం ఏమైనా ఉందా? లబ్ధిదారులు గుర్తించే అవకాశం 100% ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే రాజధాని ప్రాంతంలో ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. అందుకోసమే టిడ్కో గృహాలు సముదాయాన్ని 5,024 ఇళ్ళు కట్టారు రాజధాని ప్రాంతంలో. దాదాపు 3,200 ఇళ్ళు ఒక తుళ్ళూరు మండలంలోనే కట్టడం జరిగింది. అక్కడ సౌకర్యాలు లేమితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా అసెంబ్లీలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. అక్కడ ఒక అంగన్వాడీ సెంటరు, రేషన్ షాపు, లేకపోతే చిన్న స్కూల్సు, ఇతర చిన్న పార్కు, ఇతర సౌకర్యాలు రావాల్సిన అవసరం ఉంది. లోపల రోడ్లు అయితే వేశారు కానీ కనెక్టింగ్ రోడ్లు వేయలేదు. వాటిని కూడా వేయడానికి చర్యలు తీసుకుంటారు. అందుకనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారు వచ్చి పరిశీలన జరిపారు. టిడ్కో గృహాల్లో ఉండాలి అనే విధంగా, ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండాలనే విధంగా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఎక్కువగా రైతుల మీద కేసులు ఎక్కువగా నమోదైన పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. వాటి పరిష్కారానికి ఏమన్నా చర్యలు తీసుకోవడానికి సిఫార్సులు మీరు ప్రభుత్వానికి ఏమైనా చేయడం జరిగిందా, లేకపోతే అట్లాంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తారు? రేపు నెక్స్ట్ వీక్లో ఎన్ని కేసులు ఉన్నాయో మొత్తం సమాచారం సేకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అవి కొన్ని అయితే అసంబద్ధమైన కేసులు, అసలు ఎందుకు పెట్టారో కూడా తెలియని కేసులు, క్రిమినల్ కేసులు కాకుండా యాజిటేషన్లో పెట్టిన కేసులు అయితే తొలగించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా రాజధానికి సంబంధించి ఏ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా శ్రావణ్ కుమార్ జ్యోతుల పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు
మిగతా సంబంధించిన సమస్యలు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. దాంట్లో పెన్షన్ కానీ కౌలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను చెప్పిన తర్వాత ప్రభుత్వం వెంటనే వేగంగా స్పందించినట్టు కూడా ఇటు ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారంటూ కూడా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ సురేష్తో మల్లికైనా టీవీ అమరావతి.